హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్. ఈరోజు చూపిస్తున్న కత్తెర తెగకుండా ఉంటే ఈ టిప్ పాటించండి, చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇలాంటి కత్తెర. ఇవి చాలామంది దగ్గర ఉంటాయి. 20 years బ్యాక్ అట్లా ఇవే కత్తెరలు వచ్చేవి టైలరింగ్ చేసే వాళ్ళకి. ఇవి తెగే అసలు కొన్ని రోజుల తర్వాత. దీన్ని ఇంట్లోనే మనం ఎలా షార్ప్ చేయాలో, పదును పెట్టాలో ఈ వీడియోలో చూపిస్తా. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, తెగడం లేదు అసలే. ఇగో నములుతుంది, ఇక్కడ క్లాత్ అంతా ఇక నుజ్జు నుజ్జు చేస్తుంది. చూడండి, ఇప్పుడు దీనికి సాన ఎలా పట్టాలో చూపిస్తాను. టైలరింగ్ చేసే వాళ్ళకు ఈ టిప్పు చాలా యూజ్ అవుతుందండి. మిషన్ నేర్చుకొని ఇంట్లోనే, షాప్ లేని వాళ్ళు మిషన్ తెచ్చుకొని ఇంట్లోనే కుట్టే వాళ్ళకి, వాళ్ళ బ్లౌజులు వాళ్ళే కుట్టుకునే వాళ్ళకి ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ చూపిస్తాను. దీన్ని సాల్ట్ పేపర్ అంటారండి. సాల్ట్ పేపర్ ఇది ఎక్కడ దొరుకుతుందంటే టైలరింగ్ మెటీరియల్స్ దొరికే షాప్లో ఇది దొరుకుతుంది. దీన్ని ఉప్పు కాగితం అంటారు. దీంతో ఇప్పుడు మనం కత్తెరని క్లీన్ చేద్దాం. చూడండి, చూపిస్తా. మిషన్ ఆయిల్ తీసుకోవాలి. కోకోనట్ ఆయిల్ అయినా సరే, మిషన్ ఆయిల్ అయినా సరే, ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ కత్తెరకి ఇట్లా చిలుము వచ్చేస్తుంది కదా, ఇది రెడ్ కలర్లో చిలుము వస్తుంది ఇలాంటి కత్తెరలకి. ఇక్కడ చూపిస్తా ఎలా క్లీన్ చేయాలో. లైట్గా ఆయిల్ వేసి ఇలా ఇట్లా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు చేయండి. ఇది ఓన్లీ పైన ఇది క్లీన్ చేసుకోవడానికి మాత్రమే. ఇది సిల్మ అనేది పోతుంది. ఇది ఇట్లా జిగ్జాగ్గా ఇట్లా రబ్ చేయాలి దీన్ని. నేను 1 month బ్యాకే కత్తెర క్లీన్ చేసిన, అందుకే ఇంత నీట్గా ఉంది. ఇక్కడ చూడండి, ఎట్లా వచ్చిందో. 1 monthకే నా కత్తెర మళ్ళీ ఇట్లా అయిపోయింది. చూడండి, లైవ్లో చూపిస్తున్నా. చూడండి, ఇట్లా క్లీన్ చేయడం వలన క్లాత్లు, బ్లౌజులు బాగా కట్ అవుతాయి. ఇప్పుడు షార్ప్నెస్ దీంతో కత్తెర మనకి షార్ప్నెస్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఉంది కదా, ఇది సైడ్ ఇట్లా మనకు బ్లౌజ్ పీస్ కట్ అయ్యేది దీంట్లో స్ట్రైట్గా ఇట్లా అనాలి. ఇట్లా సేమ్ మళ్ళీ ఇట్లా రిటర్న్ అనొద్దు వెనుకకి, ఇట్లనే స్ట్రైట్గా అనాలి. ఇట్లనే చూపిస్తున్నట్టు స్ట్రైట్గా అనాలి. ఇక్కడ చూడండి, మళ్ళీ రిటర్న్ అనొద్దు. రిటర్న్ ఇట్లా అంటే మళ్ళీ షార్ప్నెస్ పోతుంది. ఇట్లా స్ట్రైట్గా ఇలానే చేయాలి. నేను చూపిస్తున్నట్టు సేమ్ మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇట్లా ఇలా చేయాలి. ఇక్కడ అయిపోయింది చూడండి. ఫస్ట్ మనం కట్ చేస్తే ఇలా వచ్చింది క్లాత్ అంతా, ముడతలు ఇట్లా కట్ అయింది. ఇప్పుడు వేరే క్లాత్ కట్ చేసి చూపిస్తా. చూడండి, చూస్తున్నారు కదా ఎంత బాగా కట్ అయిందో. చూడండి, ఇక్కడ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కట్ అయిందో. మీరు కూడా ఇలాంటి ఉప్పు కాగితాన్ని తెచ్చుకొని ట్రై చేయండి ఒకసారి. మనం ఊకే పదును పెట్టియలేము కదా కత్తెరకి. ఈ టిప్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.